హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు కోవిడ్ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, కోవిడ్లో ఒకవేళ ఆయిల్ అయిపోయినట్లయితే ఇక్కడి ప్రజలకు తినేకి ఫుడ్ అండ్ తాగేకి వాటర్ కూడా కష్టమైపోతుంది. ఎక్కువగా ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అందుకే వీళ్ళ ఫ్రీ టైంని ఫ్యామిలీతో గడపాలని చెప్పి చాలా ట్రై చేస్తారు. కువైట్ ఇంత అడ్వాన్స్ అండ్ రిచెస్ట్ కంట్రీ అయినప్పటికీ ఇక్కడి విమెన్స్కి అంత ఫ్రీడమ్ ఉండదు. అందుకే ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత అక్కడి గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్, కొన్ని హక్కులు కలిగించింది. అండ్ ఈ దేశంలోని అల్హమ్రా టవర్ ప్రపంచంలోనే ఎత్తైన కర్వ్డ్ బిల్డింగ్స్లో ఒకటి. అండ్ ఈ ప్రపంచంలోనే 36వ ఎత్తైన బిల్డింగ్స్లో ఇది ఒకటి. దీన్ని చూడ్డానికి వేలాది జనం ఇక్కడికి వస్తుంటారు. ఈ దేశంలో ఒక గ్రాండ్ అవెన్యూ అనే షాపింగ్ మాల్ ఉంది. ఈ మాల్ చాలా అంటే చాలా పెద్దది. కోవిడ్ దేశంలో ఉన్న 30% ఆఫ్ పీపుల్ దీంట్లో ఒకటేసారి షాపింగ్ చేయొచ్చు, అంత పెద్దది ఈ మాల్. ఆయిల్ ఎక్స్పెక్ట్ చేసే దేశాల్లో కోవిడ్ 7th ప్లేస్లో ఉంది. ఈ దేశంలోని బార్గేజ్ ఆయిల్ ఫీల్డ్ ఈ ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ ఆయిల్ ఫీల్డ్. మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద ఒపేరా హౌస్ కూడా కోవిడ్లోనే ఉంది. అండ్ దీని పేరు షేక్ జబేర్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్. గల్ఫ్ కంట్రీస్లోనే సొంతంగా కాన్స్టిట్యూషన్ అండ్ పార్లమెంట్ ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి దేశం ఈ కువైట్. ఈ దేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందుకే ఇక్కడి ప్రజలు చాలా డీసెంట్గా, చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. 2006లో ఫస్ట్ టైం అక్కడి ఆడవారికి ఓటు హక్కుని కలిగించారు. ఆ అవకాశం కోసం అక్కడి మహిళలు ఎన్నో సంవత్సరాలు పోరాడి ఫైనలీ 2006లో సాధించుకున్నారు. అట్ ప్రెజెంట్ అక్కడి విమెన్స్ దేశంలో ఆ దేశాన్ని ప్రౌడ్ ఫీల్ అయ్యేలా వాళ్ళు ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో కరెక్ట్గా ఉండి మెన్స్కి మేము ఏ విషయంలో తక్కువ కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ దేశంలో 2nd హైయెస్ట్ టవర్ ఇదే. దీని పేరు లిబరేషన్ టవర్. దీన్ని చూడ్డానికి ఎన్నో వేల మంది అక్కడికి తరలి వస్తుంటారు. ఈ దేశంలో వర్షాలు సరిగ్గా పడవు కాబట్టి అక్కడి ప్రజలు వ్యవసాయం చేయలేరు. అందుకే అక్కడి గవర్నమెంట్ ఫుడ్ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ఫుడ్ మాత్రమే కాదు, తాగే వాటర్ కూడా వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సింది వస్తుంది అక్కడి గవర్నమెంట్కి. షాకింగ్ విషయం ఏమంటే అసలు ఈ దేశంలో అడవులే కనిపించవు. ఒకవైపు సముద్రం ఉంటే ఇంకోవైపు ఎడారి ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే ఈ దేశంలో ఒకే ఒక యూనివర్సిటీ ఉంది. దీన్ని 1966లో స్థాపించారు. కానీ దీంట్లో ఎక్కువ మంది చదువుకోవడానికి ఇష్టపడరు. స్కూల్ అయిపోయాక ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలకి హైయర్ స్టడీస్ కోసం వెళ్ళిపోతారు. 2006లో కువైట్ గవర్నమెంట్ ఒక అద్భుతాన్ని చేసి చూపించింది. 2006లో అక్కడి గవర్నమెంట్ క్యామెల్ రేస్ని నిర్వహించింది. అయితే దీన్ని ఆర్గనైజ్ చేయడంలో ఒక్క మనిషి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. మరి ఎలా ఆర్గనైజ్ చేశారనుకుంటున్నారా? మనుషుల ప్లేస్లో రోబోట్ని పెట్టి ఆర్గనైజ్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే కువైట్లో ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ డంప్ యార్డ్ ఉంది. దీంట్లో 80 lakhsకి పైగానే టైర్ని డంప్ చేశారు. దీన్ని మనం ఫ్లైట్ నుంచి కూడా చూడొచ్చు. కువైట్లో చూడ్డానికి కువైట్ సిటీ మాత్రమే కాకుండా అక్కడి ఫైలాకా ఐలాండ్ కూడా చాలా మంచి చూడదగ్గ ప్రదేశం. ఈ ఐలాండ్ 12 kilometers లెంత్, 6 kilometers విడ్త్ ఉంటుంది. ఇది కువైట్ సిటీకి దాదాపు 20 kilometers దూరంలో ఉంటుంది. అట్ ప్రజెంట్ కువైట్ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా కన్నా పెద్ద బిల్డింగ్ కట్టడంలో బిజీగా ఉంది. ఈ బిల్డింగ్ పేరు బుర్జ్ ముబారక్ అల్ కబీర్ అని పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.